నేను మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఎలా చేస్తానో చూద్దాం రండి. ఆ మిల్ మేకర్ ఉడకబెట్టడానికి కొంచెం స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని నీళ్లు మసులుతా అంటే మిల్ మేకర్ అందులో వేయాలి. వేసి ఒక స్పూను ఉప్పు వేసిన నేను ఆ మిల్ మేకర్కి ఉప్పు పట్టడానికి. ఉప్పు వేసిన తర్వాత అవి ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి పొంగు వచ్చేటట్టు ఉంచాలండి. ఉంచి తీసి కింద పెట్టుకోవాలి. పెట్టినాక కొద్దిసేపు పక్కకు పెట్టి అందులో ఉన్న వేడి నీళ్ళను వంపేసి సన్నీళ్ళు పోసుకొని మంచిగా గట్టిగా పిసుకుంటూ పక్కకేసి వాటిని కొంచెం చేయితోని స్మాష్ చేసినట్టు చేయాలి. చేస్తే అంతా పీసెస్ లాగా అవుతాయి. మనం అవి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ రైస్ వండుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఫ్రైడ్ రైస్ కోసం. ఆ బాస్మతి రైస్ నేను గ్లాసున్నర తీసుకున్నా. గ్లాసున్నర బాస్మతి రైస్కు 2 గ్లాసుల వాటర్ పోసిన నేను. 2 గ్లాసుల వాటర్ అయితే మంచిగా అవుతుంది అన్నం మన గ్లాసున్నర బియ్యానికి. ఆ కుక్కర్లో నేను ఏం చేసిన మసాలాలు బిర్యానీ మసాలాలన్నీ కుక్కర్లో వాటర్ పోసినాక సాజీరా, లవంగాలు, చెక్క, యాలక్కాయలు, ఆకు వేసి ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నా. అందులో నెయ్యి కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనకు 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలండి కుక్కర్లో వేస్తే ఏమవుతుందంటే అన్నం మంచిగా కడగగానే పెట్టాలి అంతే. మనం నానబెట్టడం అవసరం లేదు. మనకు అన్నం మంచిగా పొడగా అవుతుంది, మంచిగా పుల్లలు ఉంటుంది. గ్లాసున్నరకు మనం 2 గ్లాసుల వాటరే పోసినాం కనుక మంచిగా పుల్లలు ఉంటుంది. ఆ అన్నాన్ని పక్కకు పెట్టుకొని మళ్ళీ ప్రాసెస్ చూద్దాం. ఒక మంచిగా వెడల్పు గిన్నె తీసుకున్నా నేను, ఫ్రై ప్యాను తీసుకుని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నా. నూనె వాడొద్దండి ఇందులో, మొత్తం నెయ్యినే. నెయ్యి వద్దనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి నేను 2 స్పూన్ల నెయ్యి వేసి ఓల్ మసాలాలు ఇప్పుడు మళ్ళీ రైసులు అయితే ఎట్లా వేసినా ఇందులో కూడా పోపుకు అవే సేమ్ యాలక్కాయలు, లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్ వేసుకొని వాటిని కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి. ఫ్రై కానిచ్చిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, ఉల్లిగడ్డ కొంచెం మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని అవి మన నెయ్యిలో వేసి కొంచెం మంచిగా ఫ్రై కానివ్వాలి. అవి కొంచెం పచ్చి వాసన పోయేంత కనుక ఫ్రై కానివ్వాలి. ఫ్రై కానిచ్చిన తర్వాత కొంచెం చూడండి రెడ్ కలరు రావాలి. వచ్చేంత వరకు కొంచెం కలుపుకొని వాటిని ఫస్ట్ మనం స్మాష్ చేసి పెట్టినాం కదా మన మిల్ మేకర్, వాటిని తీసుకొని ఇందులో వేయాలి. ఇందులో వేసి ఒక 5-10 నిమిషాలు వాటిని కొంచెం మంచిగా కలుపుకుంటూ మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి చిన్న మంట, బాగా మీడియం మంట పెట్టద్దండి, బాగా పెద్ద మంట వద్దు, మీడియం మంట మీద ఉంచుకొని 1-2 సార్లు కలుపుకుంటూ అక్కడనే ఉండి కలుపుకుంటూ ఉండాలి. దాన్ని మనం ఆడబెట్టిపోతే మాడిపోతుంది. చూడండి మళ్ళీ నేను అందులో ఇప్పుడు గరం మసాలా 1 స్పూను, పెప్పర్ మిరియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పౌడర్ 1/2 స్పూను, ఉప్పు మనకు టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూన్ వేసిన నేను ఉప్పు వేసుకొని వాటిని మంచిగా ఒకసారి అంతా కలుపుకోవాలి. మళ్ళీ నేను 1.5 స్పూన్ ఉప్పు వేసి వాటిని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టాలి. ఎందుకంటే వాటికి అంతా మనకు కలుపుకున్న తర్వాత మంచిగా మూత పెట్టి ఉంచి ఆ తర్వాత మనం పక్కకు ఉడకబెట్టి రైస్ పెట్టినాం కదా, ఆ రైస్ని అంతా అందులో వేసుకోవాలి. కొంచెం ఇట్లా పొడి లాగా వేసుకుంటూ అంతా ఒకసారి కలుపుకోవాలండి. మనం కొత్తిమీర తీసి సైడ్కి పెట్టినాం కదా, ఆ కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. అంతా మనం అవి వేసినాక కలిపి 5 నిమిషాలు చూడండి. ఒకసారి మూత పెట్టి మళ్ళీ మూత తీసి చూడండి అంతా ఇట్లా కలిసిందో. మంచి సూపర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. చూడండి ఎట్లుందో ఫ్రైడ్ రైస్, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేయండి, తినండి, లైక్, షేర్, కామెంట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను రైతా చేసినండి. ఈ రైతా ఎలా చేసినో తర్వాత చూపెడతా. మనకు ఆ ఫ్రైడ్ రైస్ కోసం ఈ రైతా ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి చేసుకోండి, మీరందరూ తినండి, ఎట్లున్నదో చెప్పండి.